ప్రాతస్మరామి గణనాదమనాదబంధుం సింధూరపూగపరిశోభితగండయుగ్మం ఉద్దండ విఘ్న పరికండన చండ దండమాఖండలాది సురనాయక బృందవంద్యం ప్రాతర్నమామి చతురానన వంద్యమానమిచ్ఛానుకూలమఖిలం చ వరం దదానం తం తుందిలం విరసనాదిపయజ్ఞ సూత్రం పుత్రం విలాస చతురం శివయో శివాయ ప్రాతర్భజామ్యపదయం ఖలు భక్తశోక దావానలం గణవిభుంవర కుంజరాస్యం అజ్ఞానకానన వినాశన హవ్యవాహ ముత్సాహమర్దనమహం సుతమీశ్వరస్య శ్లోకత్రయమిదం పుణ్యం సదా సామ్రాజ్యదాయకం ప్రాతరుత్థాయ సతతం యః పఠేత్ ప్రయతః పుమాన్. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. విశ్వమానవ సోదర సోదరీమణులకు టంగుటూరి కృష్ణ శర్మ నమస్సులు తెలియజేసుకుంటున్నాను. మన ఈ టీకే టీవీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి అందే విధంగా షేర్ చేయండి. ఈరోజు అనగా 29/5/2025 గురువారం. ఈరోజు పంచాంగ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం. ఆయనం ఉత్తరాయణం. ఋతువు గ్రీష్మ ఋతువు. మాసం జ్యేష్ఠమాసం. పక్షము శుక్లపక్షం. తిథి తదియ. రాత్రి 2:59 వరకు ఉంది. తదుపరి చవితి తిథి ప్రారంభమవుతుంది. వారం గురువారం, బృహస్పతి వారం అని కూడా అనవచ్చు. నక్షత్రము ఆరుద్రా నక్షత్రం. రాత్రి 2:15 వరకు ఉంది. తదుపరి పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతుంది. యోగం శూలయోగం. సాయంత్రం 5:44 వరకు ఉంది. తదుపరి గండయోగం ప్రారంభమవుతుంది. కరణం కౌలవ కరణం. ఉదయం 6:20 వరకు ఉంది. తదుపరి వణజి కరణం ప్రారంభమవుతుంది. నేటి సూర్యోదయం ఉదయం 5:31 జరుగుతుంది. సూర్యాస్తమయం సాయంత్రం 6:27 జరుగుతుంది. ఈరోజు రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు ఉన్నది. యమగండము ఉదయం 6 గంటల నుండి 7:30 వరకు ఉంది. దుర్ముహూర్తము ఉదయం 10 గంటల నుండి 10:48 వరకు ఉంది. మరలా తిరిగి మధ్యాహ్నం 2:48 నుండి 3:36 వరకు ఉన్నది. నేటి శుభ సమయములు ఉదయము 11:32 నుండి 12:10 వరకు ఉన్నది. తిరిగి సాయంత్రం 6:32 నుండి 7:20 వరకు శుభ సమయం కొనసాగుతున్నది. ఈరోజు అమృతకాలం రాత్రి 5:38 నుండి 6:10 వరకు. నేటి విశేషాలు. ఈరోజు అంబరీష జయంతి. అంబరీషుడు అనేటువంటి వారు మహాచక్రవర్తి. ఈయన పరమ భాగవతోత్తముడు కాబట్టి ఈయన జయంతి ఈరోజు. అంతేకాకుండా ఈరోజు రంభావ్రతం చాలా ప్రాముఖ్యంగా జరుపుకుంటారు. రంభావ్రతం అంటే ఏమిటో కాదు, అరటి చెట్టును పూజించడం. దీనికి ఒక చిన్న కథ ఉన్నది. ఈ పూర్వకాలంలో పార్వతీదేవి శివుణ్ణి కోరి తపస్సు చేస్తుంది పెళ్లి చేసుకోవాలని. కానీ ఆ పరమశివుణ్ణి పొందడానికి నానా కష్టాలు పడుతూ తపస్సులు ఫలించక బాధపడుతూ ఉంటే అప్పుడు భృగు మహర్షి సూచించిన విధంగా ఈ రంభావ్రతాన్ని ఆచరిస్తుంది. రంభావ్రతం అంటే అరటి చెట్టును పూజించడం. తద్వారా ఆమె శివుడిని పొంది కళ్యాణం చేసుకొని లోకానికి తల్లి అయి ప్రకాశిస్తూ ఉన్నది. ఈ వ్రతం యొక్క ఫలితములు ఏమిటంటే, పెళ్లిగాని కన్యలు ఎవరైనా ఈ వ్రతాన్ని ఆచరిస్తే పెళ్లి కుదురుతుంది, శుభంగా కళ్యాణం జరుగుతుంది. అంతేకాకుండా పెళ్ళైనటువంటి దంపతుల మధ్య అన్యోన్యత లోపించినప్పుడు కూడా ఆ స్త్రీమూర్తులు ఈ వ్రతాన్ని ఆచరిస్తే వారి మధ్య అన్యోన్యత కుదురుతుంది. కాబట్టి ఈ వ్రతం యొక్క ప్రాముఖ్యత ఇది. ఇక నేటి స్వస్తి వచనం. ఓం తచ్చంజోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతగే
दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातु भेषजं शं नोऽस्तु द्विपदे शं चतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः शं नो मित्रः शं वरुणः शं नो भवत्पर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः